అప్పగించాడు అంటే ఏబు సంగతి కాస్తో కూస్తో దేవుడికి అవగాహన ఉంది కనుక అప్పచెప్పాడు. అంటే నిన్ను నన్ను ఆ రేంజ్లో అప్పచెప్పడని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆ స్థాయి ఉండాలి కదా. అంటే ఏబు లాంటి స్థిరత్వం, ఏబు లాంటి విశ్వాసం, ఏబు లాంటి నమ్మకత్వం, ఏబు లాంటి ప్రతిష్ట, తీర్మానం, ఏబు లాంటి మొండితనం మనలో కనుగొంటే మనకు కూడా ఆ రేంజి సమస్య రానిస్తాడు. కానీ మనకు అంత స్థాయి కనబడినప్పుడు, ఎందుకంటే ముందు మనకు ఏదైనా శ్రమ రప్పించాలంటే ముందు దేవుడు మనల్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. మనకి శత్రువు ఒకడు ఉన్నాడు. వాడు మనం మారు మనసు పొందకముందు మనల్ని టార్గెట్ చేస్తాడు. మారు మనసు పొందిన తర్వాత కూడా మనల్ని వదిలిపెట్టడు. వాడి వంతు పోరాటం వాడు చేస్తాడు, ఎట్లనన్నా మనల్ని ఫెయిల్ చేయాలని. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు అందరూ వినండి దయచేసి. రక్షణానుభవంలోనికి రాకముందు కొన్ని రకాల సమస్యలు, రక్షణానుభవంలోనికి వచ్చిన తర్వాత కొన్ని రకాల సమస్యలు. రక్షణలోనికి రాకముందు శత్రువు మన విషయమై ఒక విధమైన దాడి, రక్షణలోనికి వచ్చిన తర్వాత శత్రువు మన విషయమై మరొక విధమైన దాడి. ఇది నిర్విరామంగా కొనసాగుతానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఇక మనకి ఇలాంటి పోరాటాలు ఏం లేకుండా ప్రశాంత జీవితాన్ని ఇక తీసేసుకోవచ్చు కదా పరలోకానికి అనిపించింది. ఇవ్వమంటే ఇస్తాడు, కానీ దేవుడికి అది ఇష్టం లేదు. నా రక్తము చేత విమోచించబడి నా పిల్లలుగా మార్చబడిన వారందరూ కూడా తక్కువగా ఉండకూడదు, శ్రేష్టమైన స్థానాలకు చేరాలి అనే ఆశతో అందరికీ కూడా వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకునే విధంగా దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు ఏబు రెండంతల దీవెన పొందడానికి దేవుడు ఏబును డిసైడ్ చేశాడు. ఆ రెండంతల దీవెన పొందడానికి ఏబు అనర్హుడు అంటాడు శత్రువు. లేదు లేదు అర్హుడు అంటే, కాదు నాకు రుజువు కావాలి అంటే, చూపిస్తాను. నువ్వు చెప్పావుగా నా భక్తుడు, నా దాసుడు, నా సేవకుడు ఏబని, నీ దాసుడిని రుజువు చేసుకోమను, అప్పుడు నేను అడ్డగించను. నేనే కాదు, ఏ దూత కూడా అడ్డగించరు అప్పుడు. లేకపోతే నువ్వు దేవుడు కాబట్టి దూతలు నిన్ను ప్రశ్నించకపోయినా మనసులోనైనా అనుకుంటారు, దేన్ని బట్టి ఇతను ఇంతగా హెచ్చించాడు, దేన్ని బట్టి ఇతను ఇంతగా ఘనపరుస్తున్నాడు అని వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళు డౌట్ పడతారు. నువ్వంటే సర్వజ్ఞుడివి, నీకు అన్నీ తెలుసు, మరి వాళ్ళకి తెలియదుగా. కాబట్టి నువ్వు ఎవరిని హెచ్చించినా, నువ్వు ఎవరిని ఆశీర్వదించినా వాళ్ళు రుజువు చేసుకోవాలి. ఇందులో నంబర్ 1లోకి వచ్చేది దేవుని ప్రియకుమారుడైన యేసు. దేవునికి స్తోత్రం. ఈ పోటీలో మొట్టమొదట పాల్గొంది ప్రభు అయిన క్రీస్తు అనుకోండి. నాకు ఏం వద్దులే సార్, నేను మారు మనసు పొంది బాప్తిజం పొంది పరలోకం పోతే చాలు సార్ అంటే, పరలోకమే ప్లాట్ఫామ్ మీద ఉంటావా? పరలోకంలో కూడా మరి స్థాయిలు ఉన్నాయి. అదే నేను ముందు చెప్పింది, అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఒకరు ప్రధానమైన మెట్లోకి వెళ్ళిపోతారు, ఒకరు కొద్ది దానిలో ఉంటారు, ఒకరు ఇంకా కొంచెం దానిలో ఉంటారు, ఒకరు మరీ అట్టడుగులో కూడా ఉంటారు. ఎందుకంటే మరి దేవుని కోసం బ్రతుకంతా అంకితం చేసినోడను, ఆదివారం కూడా సరిగా చర్చికి రానోడు, కాకపోతే బాప్టిజం మాత్రం పొందాడు, కానీ ఎప్పుడో మనసు బాగుంటే వస్తాడు చర్చికి, లేకపోతే అది కూడా రాడు. ఇట్లా అంటోడను దేవుని కోసం బతుకంతా దారపోసినోడు, ఇద్దరు ఈక్వలా? అది దేవుని దగ్గర నుంచి అన్ని ప్రార్థన చేసి పొందుకున్నవాడను, తనకున్న సమస్తం దేవుని కోసం ధారాదత్తం చేసినోడు, ఇద్దరు ఈక్వలా? ఒకడేమో దేవుడిని వాడుకున్నాడు, బాగా సబ్బురుద్దినట్టు రుద్ది దేవుడి దగ్గర అని పొందుకున్నాడు, కానీ దేవుడి కోసం ఏం చేయాల. ఒకడేమో దేవుని వినియోగించుకోవటం కాదు, కానీ తన బ్రతుకంతా దేవుని కోసం తన కలిగిన సమస్తం కూడా ధారపోశాడు. ఇద్దరు ఈక్వలా? ఇద్దరికి ఒకే మహిమ అయితే అదేం న్యాయం? అందుకే క్రీస్తు న్యాయపీఠం. ఎవరెవరు ఎంతగా కష్టపడ్డారో, ఎంతగా త్యాగం చేశారో, ఎంతగా విశ్వాసంలో నిలదొక్కారో, ఎంతగా దేవుని మహింపరిచారో, దేవుని రాజ్య విస్తరణ కోసం ఎంతగా కష్టపడ్డారో, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనన్నాడు ప్రకటన గ్రంథంలో 22లో.
ప్రతివానికి ఇచ్చుటకు నా యొద్ద జీతము కలదన్నాడు. ప్రతివాడు వాని క్రియల చొప్పున వాని కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడన్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో. కాబట్టి ఎవరెంతగా త్యాగం చేశారో, ఎవరెంతగా కష్టపడ్డారో, ఎవరెంతగా తమను తాము రుజువు చేసుకున్నారో ఇవన్నీ వస్తాయి అక్కడ. ప్రభువా, మా ఇంటి పక్కనే ఆయన ఉండేది. యేసు ప్రభువా, మరేంది నాయన, న్యాయపీఠం మీద యేసయ్య కూర్చునేది మర్చిపోయాను, అదొక సంగతి. మా ఇంటి పక్కనోడయ్యా, ఏంది ఆయనకేంది అంత మహిమ ఇచ్చావు, నాకేంది ఇక్కడ కూర్చోబెట్టావు అంటే, నువ్వు నన్ను వాడుకున్నావు. మరి బాబు, నువ్వు నన్ను వాడుకున్నావు, మీ ఇంటి పక్కనోడైనా వాడిని నేను వాడుకున్నాను. అర్థమైందా? నువ్వేమో నీ కొరకు నన్ను వాడుకున్నావు, నీ ఇంటి పక్కనోడేమో నా కొరకు నేను వాడుకున్నాను వాడిని. అతడు నా కొరకు ఖర్చు అయ్యాడు, నువ్వేమో నన్ను ఖర్చు చేశావు. అర్థం కాలేదా? చేయగలిగింది ఏం లేదు, కాకపోయినా మరి వాడు నువ్వు ఇద్దరు ఈక్వల్ ఎలా అవుతారా బాబు? నేను వాడుకున్న వాడిని వదిలిపెట్టను, వాడిని ఆశీర్వదిస్తాను. నేను వాడుకున్న వానికి తక్కువ చేయను, వాడిని ఘనపరుస్తాను. ఎందుకంటే అతడు నా కోసం సమస్తాన్ని అప్పగించుకు తను తానే అప్పగించుకున్నాడు. కాబట్టి అతడు నువ్వు ఈక్వల్ కాదు నాయన. నువ్వు నన్ను బాగా బతుకంతా చక్కగా వాడుకున్నావురా బాబు. నువ్వు నా కోసం ఏం వాడబడలా, నన్ను బాగా వాడావు. కాబట్టి రేపు చాలా తారుమారు అవుతాయి అక్కడ. ఎందుకో కూడా దేవుడు రుజువు చూపిస్తాడు. దైవ కుమారుడు ఘనపరచబట్టానికి అన్ని నామముల కంటే పైనామం పొందటానికి అర్హుడని తండ్రి అంటే ఎలా అని వాళ్ళు అడిగినందుకు రుజువు చూపించాడు. ఇదిగో ఇలా అని శిలువ మీద నా ప్రియకుమారుడు బలిదానం చూడండి, నా చిత్తము నెరవేర్చడానికి ఉమ్ములు, కొరడా దెబ్బలు, అరచేతుల దెబ్బలు, పిడిగుద్దులు, దారుణమైన అవమానాలు, ఆఖరికి ప్రాణంతో సహా నా చిత్తం నెరవేర్చడానికి పణంగా పెడతాడు. అంతము వరకు తన్ను తాను ప్రేమించడు, అతడు పూర్తిగా నన్నే ప్రేమిస్తాడు. అందుకే అందరికంటే పైనామం, అందుకే ఆయన నా ప్రియ కుమారుడు, అందుకే ఎవని యందు అంతగా ఆనందించని నేను ఆయన యందు బహుగా ఆనందిస్తాను అనే మాట అన్నాను. ఎందుకంటే అట్లాంటి వాడు ఆయన. దావీదుకు తోడై ఉన్నావేమయ్యా అంటే, దావీదు యోగ్యుడు రా బాబు. మరి సౌలుకి ఎందుకులే అయోగ్యుడు? ఎందుకో రుజువులు. ఇద్దరు లైఫ్లు చూస్తే నీకు అర్థమైంది. ఇప్పుడు ఇదంతా కలిపి నీకేం అర్థం అవ్వాలంటే, ఏదో మారు మనసు పొంది బాప్తిసమం పొందాం అంతవరకు గట్టెక్కాం అనుకోవటం కాదు. కానీ ఆ తరువాత మనం నిత్య జీవం పర్యంతం కూడా అక్కడ ఉండాలి. కాబట్టి అక్కడ మనం ఏ స్థితిలో ఉండాలో, ఏ పొజిషన్లో ఉండాలో ఆ నిర్ధారణ కోసం భూమి మీద కొన్ని పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అందులో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది, లేదా రుజువుపరుచుకోవాల్సి ఉంది. ఇక ఏబు విషయానికి వచ్చేటప్పటికి వీడంటాడు ఏబు అయోగ్యుడు అంటాడు సైతాన్. దేవుడు అంటాడు లేదురా ఏబు యోగ్యుడు రా బాబు అంటాడు. అట్లా నాకు రుజువు కావద్దు, పో నీ చేతనయం చేసుకోపో అంటే పోయి ఏబును భయంకరంగా శోధించాడు. ఎంతన్నా శోధించు, పిల్లల్ని దెబ్బ కొట్టాడు. పశువులు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు అన్నీ తీసేశాడు. చివరికి ఎంతో ప్రేమించే భార్య కూడా శత్రువుగా రివర్స్ అయిపోయింది. ఆఖరికి తన బాడీలో జబ్బు వచ్చేసింది. అన్ని విధాల ఎఫెక్ట్ అయిపోయాడండి. అయినా సరే అంటాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగునుగాక అంటాడు. ఇంక ఇప్పుడు ఇంతగా రుజువైన తర్వాత వాడేమంటాడు? ఇక చివరికి ఆఖరాస్త్రంగా ఏబు భార్యను వాడాడు. ఏబు భార్యని, ఆ భార్య ద్వారా వాడు వచ్చి అంటాడు, పద్దాకలు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి గనపరుస్తా ఉన్నావు, దేవుణ్ణి దూషించి చావరాదా భార్య. అప్పుడు ఏబు భార్యని గద్దించి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు, ఎన్ని మేలులు అనుభవించాం కదా ఆయన ఇచ్చినవి, ఒక కీడు అనుభవింపతా కదా, ఇంత మాత్రానికే తిట్టేసేయాలి ఆ దేవుణ్ణి. మరి ఇన్నాళ్ళు చేశాడు కదా, ఇన్ని అనుభవించాం కదా, విసిరేస్తే పండు వచ్చింది కదా, అప్పుడు తిన్నాం కదా, మరి దాని సంగతి ఏంది అంటే అదంతా అయిపోయింది గతం, ఇప్పుడు నేను సరిగ్గా చూడట్లేదుగా తిట్టాయి.
ఇప్పుడు శ్రమ నేను చూడను, గతంలో నా తండ్రి నాకు చేసిన ఉపకారాలు నేను చూస్తాను, మేలు నేను చూస్తాను. పిల్లలైనా, ఆరోగ్యమైన, ఈ దేహమైనా, ఐశ్వర్యమైన, దాసదాసి జనాంగమైన, ఒంటెలైనా, ఎడ్లైనా, గాడిదలైనా, పశువులైనా, పొలములైనా, ఎవరైనా, ఏవైనా, ఆఖరికి నేనైనా ఆయన చేస్తేనే కదా వచ్చింది. ఆయన ఇస్తేనే కదా ఇవన్నీ నాకు వచ్చింది. ఆయన ఇవన్నీ నాకు ఎక్కడొస్తాయి? కాబట్టి అన్నీ ఇచ్చింది ఆయన, అవసరమైతే తీసుకునేది ఆయన. ఆయనకే స్తోత్రం అని ఏబు గెలిచాడు, సాతాను ఓడాడు. సాతాను అందరికీ సోదకుడైతే ఏబు సాతానుకు సోదకుడిలాగా మారాడు. ఎందుకంటే ఏబు దగ్గరికి రావాలంటే తలబట్టుకుంటున్నాడు, ఎందుకంటే లొంగడితను. చివరికి వాడే ఓడిపోయాడు కదా. ఏబు గెలిచి రెండంతల ఆశీర్వాదం పొందినట్టుంది బైబిల్లో. పరీక్ష పూర్తయిన తర్వాత ఏబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయములలో. అంతకుముందు 500 జతల ఒంటెలోనే అనుకు ఇప్పుడు 1000 జతల ఒంటెలు అయిపోయినాయి. అంతకుముందు 500 జతల ఎడ్లోనే అనుకు ఇప్పుడు 1000 జతల ఎడ్లు అయిపోయినాయి. డబల్ అయిపోయింది. పిల్లలు కూడా ప్రభువు దగ్గర 10 మంది, భూమి మీద మళ్ళా 10 మంది, పిల్లలు కూడా 20 మంది. రెండంతలు. ఈ రెండంతల దీవెన ఏబుగా రాకముందు ఏబు పరీక్షింపబడ్డా లేదా, శోధింపబడ్డా లేదా? అలాగే ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పొందబోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరికీ చెప్తున్నా, దేవుడు రక్షణ పొందిన వాళ్ళని, పొందబోతున్న వాళ్ళని, రక్షింపబడ్డ వాళ్ళందరినీ కూడా చేతుల్లోకి తీసుకుంటాడు. మనందరి ఎదుట కొన్ని ఛాలెంజ్లు పెడతాడు, కొన్ని సవాళ్ళని మన ముందుంచుతాడు. నువ్వు వాటిని సాధించాలి, నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలి. ఇది ఇక మన ముందున్న పోరాటం. అర్థమైందా? అంతకుముందు నీకు వచ్చిన సమస్యలేమో నిన్ను క్రీస్తునొద్దకు నడిపించడానికి వస్తే, క్రీస్తునొద్దకు వచ్చిన తర్వాత నీకు వచ్చే సమస్యలేమో రెండుగా నీకు ఉపయోగపడతాయి. ఒకటి, నీలో ఉన్నటువంటి గతకాలపు మాలిన్యం తొలగించి యేసుక్రీస్తు సారూప్యం నీలో ఏర్పడటానికి ఉపయోగపడతాయి. రెండవది, నిత్యత్వంలో నువ్వు ఏ అంతస్తులో ఉండాలో రుజువు అవ్వటానికి కూడా ఉపయోగపడతాయి. ఏం ఉపయోగపడతాయి? అదే ఇప్పుడు నువ్వు చెప్పినవి ఉపయోగపడతాయి. నేనేం చెప్పాను? శోధనలు లేక శ్రమల గురించి, పోరాటాల గురించి నేను చెప్పాను. ప్రభువునొద్దకు రాకముందు మనకు వచ్చిన అగచాట్లు మనల్ని ఎక్కడికి నడిపించినాయి? యేసయ్య దగ్గరికి నడిపించింది. మరి యేసయ్య దగ్గరికి వచ్చావు, ఇంక అగచాట్లు ఆగిపోవాలిగా. అసలు ఒక్క సమస్య కూడా రాకూడదుగా, ఒక్క ఇబ్బంది కూడా రాకూడదుగా, ఒక్క ఎదురు దెబ్బ కూడా ఎందుకంటే అంతకుముందు మనకి యేసు ప్రభు తెలియదు, ఇప్పుడు యేసు ప్రభు తెలుసు. ఎప్పుడు మనతోనే ఉన్నానని వాగ్దానం చేశాడు. ఉన్నప్పుడు మనకి ఇంకా బాధలు రాకూడదు కదా. శుభ్రంగా ఇక బెడ్ మీద బొబ్బు అని ద్రాక్ష పళ్ళు నవ్వులుతూ ఉంటామే కదా, టపి ఎంజాయ్ అనుకుంటా. కానే కాదు. రక్షణానుభవంలోనికి రాకముందు వచ్చిన శ్రమలేమో మనల్ని క్రీస్తునొద్దకు నడిపించడానికి ఉపయోగపడితే, రక్షణానుభవంలోనికి వచ్చిన తర్వాత మనకు వచ్చే శ్రమలు మనలో క్రీస్తు సారూప్యం ఏర్పడటానికి, అలాగే నిత్యత్వంలో మనం ఏ అంతస్తులో ఉండాలో కూడా మనల్ని రుజువు చేయడానికే మనకు వస్తాయి. అంతకు మించి ఇక వేరే ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు నేను అంటే దేవునికి ఏం పగా ప్రతీకారాలు ఏం లేవు. పిచ్చ ప్రేమ మనం అంటే. ఆ ప్రేమ ఉంది కాబట్టే ఈ పరీక్షలోకి మనల్ని రాణిస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని మనం రుజువు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. నానా, నువ్వు మంచి ఉద్యోగస్తుడు కదా, నువ్వు డిఎస్పి కదా నాన్న, నేను డిఎస్పి కొడుకును కదా, మళ్ళీ నన్నేంది నాన్న నువ్వు ఎస్పీ కావాలంటావు ఏంది నాన్న, నువ్వు డిఐజీ కావాలంటావు, నువ్వు ఐజీ కావాలంటావు ఏంది నాన్న? ఆల్రెడీ నువ్వు డిఎస్పీగా నాన్న, ఆల్రెడీ నీ కొడుకుని, నేను డిఎస్పీ కొడుకుని, ఇంకేంది నాన్న నాకేం కావాలంటే? నువ్వు ఒక సామాన్యుడి కొడుకు అయితే నీ గొడవ ఉండేది కాదురా, నువ్వు డిఎస్పీ కొడుకు అయ్యావు, ఇప్పుడు నీ ముందున్న ఛాలెంజ్ ఎస్పీ రా అంటాడు. మీరు చెప్పండి, డిఎస్పీ కొడుకు రిక్షా దొక్కాలని వాళ్ళ నాన్న అనుకుంటాడా?
రాజీ పడతాడా? మరి ఏం చేయాలా? నేను డిఎస్పీ, నువ్వు ఎస్పీ కావాలరా, లేదా నువ్వు డిఐజీ కావాలి, లేదా ఐజీ కావాలి, ఏదో ఇంకా పై పై విషయాలే చూడాలా, అంతేగా నువ్వు కింద ఉండటానికి లేదు. ఎందుకు నాన్న నాకు ఈ బాధలు? నువ్వు నా కొడుకు అయినందుకు, నేను నిన్ను ప్రేమిస్తున్నందుకు, నీ అగ్రనాయకత్వాన్ని కోరుకుంటున్నాను, ఉన్నత స్థితిలో నువ్వు ఉండాలని ఆశిస్తున్నా. అందుకే నీకు పరీక్షలు నువ్వు రాస్తానే ఉండాలి. ఏం రాయటమో, ఏం ఎస్పీ, ఏం డిఐజీ, ఏమో నేను చచ్చేటట్టున్నానంటే నేను జావనీయనుగా, నేనున్నాగా. సేమ్ ఇదే టైపులో ఆయన నిన్ను ఎగ్జామ్లోనికి నడిపిస్తూ ఉంటాడు, మళ్ళీ నిన్ను చేయవదలడు, పట్టుకొనే ఉంటాడు, మళ్ళీ నిన్ను పూర్తిగా కాలి బూడిద కానీడు. అలాగని సెగ తగలకుండా ఉండదు, సెగ తగులుతానే ఉంటుంది, మళ్ళీ అందులో నువ్వు బూడిద కావు. ఎందుకంటే బూడిద అయ్యే పొజిషన్కి వస్తే పక్కకు లాగుతాడు మళ్ళీ. చాలామందికి అదే జరుగుతుంది. అయిపోయింది ఈ దెబ్బతో అవుట్ నేను అనుకుంటావు, నువ్వు మళ్ళీ ఆశ్చర్యంగా ఏదో కార్యం జరిగింది, బయటపడుతుంటావు. అట్లా ఎన్నిసార్లు జరిగిందో నీ లైఫ్లో. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రక్షణ తర్వాత కూడా పోరాటం ఉందా లేదా? ఎందుకుంది? మనల్ని మనం రుజువు చేసుకోవటానికి ఉంది.